ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. నిన్నటి రోజున సాయంత్రకాల వేళలో ఆరాధన అయిపోయింది. సాయంత్రం నేను కూర్చుని ఉన్నప్పుడు ఒక దైవజనులు నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు. బ్రదర్, మీరు ఎప్పుడైనా 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు ఒకసారి చదవండి. నేను చదివాను. అక్కడ రాసిన పరిస్థితులు, అక్కడ రాసినటువంటి ఆ యథార్థమైనటువంటి సంఘటన నేడు ప్రపంచంలో జరుగుతుంది. నాకు ఎందుకు ఆ వాక్యం చదివినప్పటి నుంచి నాలో కలవరం ప్రారంభించబడింది అని ఆ దైవజనుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క అగ్నిని గురించి నాతో పంచుకున్నాను. నేను దైవజనుడితో మాట్లాడి నేను వాక్యదానంలోకి వెళ్ళిన తర్వాత నా మనసంతా పరితపించిపోయింది. ఏమిటి దేశంలో ఇంత భయంకరమైన తెగులు, ఇంతటి భయంకరమైన విపత్తు ఎందుకు సంభవించిందని నేను వాక్యంలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకై అర్థించడం ప్రారంభించాను. అప్పుడు ఆయన నాకు ఈ వాక్యములో నుండి ఆ దైవజనుడు మనసులో పెట్టిన భారాన్ని దేవుడు నా హృదయంలో పెట్టి మీకు వాక్యం అందించడానికి సహాయం చేశారు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు గాడ్. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే గాని అని రాయబడిందండి. ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, ఇఫ్ ఎట్ మై వర్డ్ ద హెవెన్ ఈస్ షట్ అప్ and so that there is no rain, or if I send locusts on the land for its destruction, or if I send diseases on my people. కానీ కొన్ని తర్జుమాలలో రాయబడింది if I send diseases on my people అని ఒక తర్జుమాలో రాయబడింది. మరొక తర్జుమాలో I might send bad illness to my people అని రాయబడింది. మరొక తర్జుమాలో I send epidemics among my people అని రాయబడింది. మరొక తర్జుమాలో రాయబడింది I send pestilence among my people. pestilence అని ఒక తర్జుమాలో రాయబడింది. మరొక తర్జుమాలో ఎపిడెమిక్స్ అని రాయబడింది. మరొక తర్జుమాలో బ్యాడ్ ఇల్నెస్ అని రాయబడింది. మరొక తర్జుమాలో I will send diseases on my people అని రాయబడింది. దేవుడు తన ప్రజల మీదకు తెగులు రప్పించినప్పుడు అని రాయబడిందండి. దేవుడు ఎందుకు ప్రజల మీదకు తెగులు రప్పిస్తాడు? ఇప్పుడు ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని మనమే చంపుకోం కాదు. మన పిల్లల్ని మనమే వారిని హింసించం కాదు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది అక్కడ, నా ప్రజల జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే గాని. అంటే దేవుడు తన ప్రజల మీదకు తెగులు రప్పిస్తాడని వాక్యంలో రాయబడిందండి. అసలు దేవుడు ఎందుకు తెగులు రప్పిస్తాడు? దేవుడు ఎందుకు తన ప్రజల మీదకు, దేశం మీదకు వాన రాకుండా చేస్తాడు? దేవుడు ఎందుకు తన ప్రజలకు ఆకాశమును మూసివేసి పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు? దేవుడు ఎందుకు దేశాన్ని నాశనం చేస్తాడు అని ఈ వాక్యంలో మనం ధ్యానం చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశమందు ఇశ్రాయేలు పాపమును అనగా నేను చదువుతున్నాను, వారిని దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి
వాన కురియదు అని రాయబడిందండి. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు పాపము చేసినప్పుడు ఆకాశము మూయబడుతుంది. నేను ఇక్కడ 3 అంశాలు మీకు చూపించాలనుకుంటున్నాను. మొదట, వాన కురియకుండా. 2, ఆకాశమును మూసివేసినప్పుడు. 3, దేశము నాశనమైపోయినప్పుడు. 4, జనుల మీదకు తెగులు రప్పించినప్పుడు. నేను ఇప్పుడు చెప్తున్న అంశం ఏంటంటే, ఆకాశం అని దేవుడు ఎందుకు మూసివేస్తాడు? దేవుడు ఆకాశాన్ని ఎందుకు మూసివేస్తాడంటే, నా జనులు పాపము చేసినప్పుడు, వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున రాయబడి ఉందండి. ఈరోజు ఎందుకు ఈ దేశానికి, ఈ ప్రజలకు ఈ దుర్గతి సంభవించిందంటే, దేవుని వాక్యం చెప్తుంది, వారు దేవుని దృష్టి ఎదుట పాపము చేసినందున. చాలా మంది దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నారు. చాలా మంది నిజ దేవుని విడిచిపెట్టి తమ హృదయంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రతలో ఒక భాగం మాత్రమే చూస్తున్నాం. ఇది ఉగ్రతలో కేవలం ఒక భాగం మాత్రమే. దేవుని ప్రజలు అనబడిన వారు, దేవుని రూపంలో చేయబడిన వారు, దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రజలు, నీవు నేను దేవుని దృష్టిలో పాపము చేసినందున ఆయన ఆకాశాన్ని మూసివేశాడు. ఆ దైవజనుడు నాతో ఒక అంశాన్ని చెప్పాడు, నాకెంతో భయం కలిగిస్తుంది. కెన్యా దేశంలో, ఆఫ్రికా ఖండంలో కెన్యా దేశంలో ఇప్పటికే వాన కురియకుండా, ఇప్పటికే మిడతలన్నీ కూడా ఆ దేశంలోకి వచ్చి వారి పంటనంతా నాశనం చేసినట్టు నాతో చెప్పారు. ప్రియుడా, మన కళ్ళ ముందే ఎందుకు ఈ విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయో తెలుసా? జనులు దేవుని దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చి పుండ్లు, స్వస్థత కొంచెమైనా లేదు. అది కాలం మొదలు నడినెత్తి వరకు ఎక్కడ స్వస్థత కొంచెమైనా లేనప్పుడు దేవుడు ఆకాశానికి విన్నవిస్తున్నాడు, ఆకాశమా ఆలకించు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారు నా దృష్టికి పాపము చేశారు, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారు నా మాట విననందున. దేవుని కోపం ఎందుకు ఈ భూమి మీద రగులుకుంటుందంటే, దేవుని ప్రజలు అనబడిన వారు దేవుని దృష్టికి పాపము చేసి. రెండవ అంశాన్ని చెప్తాను, దేవుడు ఎందుకు ఆకాశాన్ని మూసివేస్తాడంటే, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 17వ వచనం, లేని ఎడల నీ హృదయములో మాయలలో చిక్కి త్రోవను విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా అని రాయబడింది. హృదయము మాయలో చిక్కుపడడం. చాలా మంది హృదయాలు మాయల్లో చిక్కుపోయి ఉంటాయండి. ఆ మాయల్లో నుండి బయటకు రారు. ఏమిటి? మనుషులు కల్పించుకున్న ఈ దైవోపదేశములను, పద్ధతులను అనుకుంటున్నారు. చాలా మంది వాక్యమునకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నారు, వాక్యమునకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నారు. కనుక దేవుని కోపము ఒక భాగం మాత్రమే నేడు ఈ లాక్డౌన్ లో చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవను విడిచి. ఏ మాయలో చిక్కబడి దేవుని త్రోవను విడిచిపెట్టావు? నీ జీవితంలో దేనిని నువ్వు అధికంగా ప్రేమించి దేవుని యొక్క ప్రేమను కోల్పోతున్నావు? ఈరోజు నువ్వు ఆలోచించాలి. దేవుని త్రోవను విడిచినందున దావీదు కీర్తన 119:105 వచనం రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనదని రాయబడిందండి. నీ ఆజ్ఞ నాకు దీపముగా ఉన్నదని రాయబడిందండి. చీకట్లో నాకు వెలుగు కలుగునట్లుగా రాయబడిందండి. నా కన్నులు చూచిన ఆశ్చర్యకరమైనటువంటి ఈ వాక్యము నా కన్నులకు వెలుగుగా ఉండని మన దావీదు అంటున్నాడు. ఈ సమయంలో మాయలలో చిక్కి
దేవుని త్రోవను విడిచినందున, అంతకంటే ఎక్కువగా మీరు ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించినందున అని రాయబడింది. బహుదేవత విగ్రహారాధన వలన కూడా దేవుని కోపం భూమి మీద రగులుకున్నది. 17వ వచనం రాయబడింది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున మీరు ఉండకుండా శీఘ్రముగా నశిస్తారు. మీరు నశిస్తారు. He will destroy. మీరు నశించకుండా ఈ సమయంలో జాగ్రత్త పడండి. యెహోవా కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు, వాన కురియదు, భూమి పంట పండనివ్వదు. ఎందుకనంటే హృదయము మాయలలో చిక్కుకొని ఉన్నప్పుడు. ఈ హృదయమును సృష్టించింది సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి నీ హృదయాన్ని ఇస్తున్నావా? ఆయన నిజంగా నీవు ప్రేమిస్తున్నావా? ఆయన కొరకు నీ జీవితాన్ని అప్పగించుకుని ఉన్నావా? ఆయనతో కలిసి నడవడానికి సంపూర్తిగా నీ జీవితంలో ఆయన భాగస్వామ్యంగా చేసుకుని ఉన్నావా లేదా అన్నది నువ్వు ఆలోచించాలి. దేవుని ప్రేమ నిన్ను బ్రతిమలాడుతుంది. ఆకాశాన్ని దేవుడు ఎందుకు మూసివేస్తాడంటే జనులు దేవుని దృష్టికి పాపము చేసినందున, హృదయము మాయలలో చిక్కి త్రోవను విడిచినందున, వారు ఇతర దేవతలను అనుసరించినందున దేవుడు ఆకాశాన్ని మూసివేయిందని రాయబడిందండి. జాగ్రత్త. ఆయన నదులను అడవిగా మార్చగలడు, నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చగలడు. అంతకంటే ఎక్కువగా ఆయన సత్తువు గల భూమిని చవిటి పర్రగా మార్చగలడు, అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చగలడు, ఎండిన నేలను నీటి ఊటలుగా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన తనకిష్టం వచ్చినట్టు చేయగలడు. ఎందుకు దేవుడు ఈ శిక్షను లేదా ఈ పరిస్థితిని ఎందుకు అనుమతించాడు అనంటే జనులు యెహోవా దృష్టికి పాపము చేసినందున అని రాయబడుతుందండి. మిడతలకు దేవుడు ఎందుకు సెలవిస్తాడు? ఏమండి, మిడతలు ఒక్కసారిగా రావండి. అవి వస్తే కొన్ని కోటాను కోట్ల మిడతలు ఒక్కసారిగా పంట చెరలో పడి 10 నిమిషాల లోపల అన్నిటిని తినివేసి వెళ్ళిపోతుంది. సమస్తాన్ని నాశనం చేస్తున్నారు. ఆ మిడతల దండు ఒక్కసారి వచ్చినప్పుడు పంటలన్నింటినీ పాడు చేస్తున్నారు. అనేక మంది వాటిని నివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నాయో తెలియదు. భయంకరమైన మిడతలను ఆయన పంపించినప్పుడు అని రాయబడింది. మిడతలను పంపించేది దేవుడే అని రాయబడింది. చాలా మంది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. కంటికి కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనబడిన దేవుణ్ణి ప్రేమించగలవా? ఆలోచించి చూడు. కంటికి కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. చిన్న చిన్న వాటిని అపార్థం చేసుకొని అనర్థాల వరకు తీసుకొచ్చుకుంటున్నావు. హృదయం అంతా గాయమైపోతుంది. దానికి కారణం ఏంటంటే క్షమించలేని హృదయము నీలో ఉండడం ద్వారా. ఈ క్షమించలేని హృదయము దేవునికి ఎంత మాత్రము లొంగదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. నువ్వు ఎప్పుడైతే క్షమించగలిగిన దేవుని హృదయాన్ని కలిగి ఉంటావో దేవుని ప్రేమను ఇతరులకు నువ్వు చెప్పగలిగే వ్యక్తిగా మార్చబడతావు. నా ప్రియమైన వారలారా, ఈ వాక్యం రాయబడింది, నేను మిడతలను ఆ దేశంలోకి పంపిస్తాను. ఎందుకు దేవుడు మిడతలను దేశంలోకి పంపించాడంటే వారు దేవునికి లొంగకపోవడం వల్ల, నిజ దేవుని మాట వినకపోవడం వల్ల, నిజ దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకొనకపోవడం వల్ల. అందుకే వాక్యం రాయబడింది ఇక్కడ 105వ దావీదు కీర్తన 34వ వచనం నేను చదువుతున్నాను. 105వ దావీదు కీర్తన 34వ వచనం. ఆయన ఆజ్ఞేయగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులు వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నీ వారి భూమి పంటను తినివేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 105వ దావీదు కీర్తన 34వ వచనంలో ఆయన వాటికి ఆజ్ఞేయగా, the God has commanded to locusts. దేవుడు వాటికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు ఆజ్ఞ ఇచ్చాడని కాదు, మరలా ఆయన ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఆయన ఆజ్ఞ ఇవ్వబోతున్నాడంటే దేవుని ప్రజలు దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవడం వల్ల,
నీ కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి నీ కోసం రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోనకపోతే ఈ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించి చూడు. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేయున్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువడని రాయబడిందండి. చాలా మంది మత్తులైపోయినారు. ప్రార్థించవలసిన నీవు ప్రార్థించకపోవడం మత్తుడై ఉండడమే, కన్నీరు కార్చవలసిన నీవు కన్నీరు కార్చకపోవడము మత్తుడై ఉండడమే. నువ్వు ఐహిక విచారం వలన నీ హృదయంలో మద్దతుతో నింపబడి దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నావు. యూ కెనాట్ అండర్స్టాండింగ్ ద పవర్. దేవుని యొక్క శక్తిని నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్లే నీ వలన ఈ విపత్తు జరుగుతుంది. లేచి ప్రార్థించు, లేచి ప్రార్థించు. యోనాతో మాట్లాడు, ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి ప్రార్థించు. నువ్వు ప్రార్థించవలసిన సమయం ఇది. దేవుడు ఎందుకు ఈ దేశం ఎందుకు మిడతలకు ఆజ్ఞ ఇస్తాడంటే ప్రజలు మత్తుతో హృదయం నింపుకోవడం ద్వారా, కన్నీరు విడవలసిన ప్రజలు కన్నీరు విడవకపోవడం, ద్రాక్ష రసం చేత హృదయాలు నింపుకొని పాడైపోవడం. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, గొంగలు పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేయబోతున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేయబోతున్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయబోతున్నాయి. ఈ నాశనమైన తెగులు ఈ భూమి మీదకి రాబోతుంది. ఈ మహాభయంకరమైన తెగులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు తప్పించుకోలేదు. దేవుడే తెగులు చేత ఈ జనులను హతము చేయబోతున్నాడు. ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేస్తున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు తన ప్రజలకు ఎంత భయంకరమైన శిక్షను అనుమతించాడో తెలుసా? ఈ ప్రజలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినందున, దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవడం వల్ల, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకపోవడం వల్ల, యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో యేసు చెప్పిన, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునైనాను, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరు. యేసుక్రీస్తు ప్రభువే మార్గము, యేసుక్రీస్తు ప్రభువే జీవము, యేసుక్రీస్తు ప్రభువే సత్యము. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఎరిగితే ఈ రోజు నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడును అంగీకరిస్తే ఈ రోజు నువ్వు శిక్ష నుంచి తప్పించబడతావు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడును అంగీకరిస్తే, నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు రక్షణ నీ జీవితంలో స్వీకరిస్తే ఈ రోజు నువ్వు రక్షించబడతావు. ఆ మహా తెగులు చేత నువ్వు నాశనము కావు. మహాభయంకరమైన తెగులు చేత నువ్వు తప్పించబడతావు. ఆకాశము మూసివేయనప్పుడు కూడా నువ్వు తప్పించబడతావు. వాన కురియనప్పుడు కూడా నువ్వు తప్పించబడతావు. ఈ ఉపద్రవం నీ మీదకి రాకుండా దేవుని యొక్క కనికరం ఇంకా నిన్ను దర్శిస్తుందంటే ఈ రోజు నువ్వు గుర్తించాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది, అనగా సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నాను. 46వ వచనం, అప్పుడు యెహోవా కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులలో తెగులు మొదలు పెట్టబడి ఉన్నదండి. ఓ జనులు తెగులు చేత చచ్చిపోతున్నారు. జనులు తెగులు చేత ఆ ప్రాంతం అంతా కూడా హతులైపోతున్నారు. ఆ సమయంలో మోషే అహరోనుతో చెప్తున్నాడు, అహరోను నువ్వు లేచి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడు. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ఈ తెగులు ఆగిపోవడం జరుగుతుంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ రోజు ఆయన కృప నిన్ను రక్షించబోతుంది. యేసు రక్తం ప్రతి పాపములను కడిగి పవిత్రులు చేయబోతుంది. యేసు రక్తం నీ ప్రతి పరిస్థితిని తప్పించబోతుంది. యేసు రక్తం నీ స్థితిగతులను మార్చివేయబోతుంది. అందుకే వాక్యం రాయబడింది, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య ఆయన నిలబడగా తెగులు ఆగెను. తెగులు ఆగెను. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ తెగులు ఆపగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధూపము వేయగా ఆయన శిలువ రక్తము చేత ప్రజలను సంధి చేసి ఈ మహా తెగులును తీసివేయగలడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తన ప్రజలను రక్షించగలడు. అందుకే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనం రాయబడింది. అనగా 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. తెగులును ఆపగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. నేను 3 అంశాలు చెప్పాను. 1, ఆకాశాన్ని దేవుడు ఎందుకు మూసివేస్తాడో. 2, దేశాన్ని దేవుడు ఎందుకు పాడు చేస్తాడో. 3, దేవుడు ఎందుకు మిడతలను పంపిస్తాడో. 4, దేవుడు ఎందుకు తెగులును ఈ భూమి మీదకు అనుమతిస్తాడో. మనం చూసాం.
ఇప్పుడు ఇవన్నీ ఆగిపోవాలంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి నమూనాను లేదా ఒక ఆశ్చర్యకరమైన తన ప్రేమను కనపరుస్తున్నాడండి. ఆ జనులు తమ్మును తాము తగ్గించుకొని అని రాయబడిందండి. ఈ సమయంలో దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకుంటే, దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం, లేవియాకాండము 26వ అధ్యాయము 40వ వచనం మీరు చదివినట్లయితే ఆ వాక్య భాగంలో రాయబడింది అక్కడ తగ్గించుకోవాలి. యు షుడ్ మోర్ హంబుల్ బిఫోర్ ద లార్డ్. నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ జీవితంలో దేవుని ప్రేమను అర్థం చేసుకోగలవు. ఆయన జనులు తగ్గించుకొని రెండో అంశం చెప్పాడు, ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం రాయబడింది, నా నామమున ప్రార్థన చేయవాళ్ళు రక్షించబడదని రాయబడింది. You will save through the Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నువ్వు తప్పించబడతావు, రక్షించబడతావు. ప్రార్థన ద్వారా నువ్వు రక్షించబడతావు. ఆయన మూడవ అంశం చెప్పాడు, నన్ను వెతకి, సీక్ మై ఫేస్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. సీక్ మై ఫేస్, నన్ను వెతకి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం, కూడి రండి జనములలో తప్పించుకున్న వాళ్ళారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. దేవుని యొక్క స్తోత్రం. దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆయన నువ్వు వెతికితే ఈరోజు నువ్వు రక్షించబడతావు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 40వ వచనం, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 41వ వచనం, రేయి మొదట జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నా సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించినట్టు రాయబడిందండి. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే ఈరోజు నువ్వు రక్షించబడతావు. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన్ను వెతికినప్పుడు, దాచబడిన ధనమును వెతికినట్లు వెతుకు, దాచబడిన ముత్యమును వెతికినట్లు వెతుకు. ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో దాన్ని ఈ రోజు వెతుకు. ప్రేమను పోగొట్టుకున్నావా, దేవుని ప్రేమను మళ్ళా వెతుకు. క్షమించలేకపోతున్నావా, క్షమాపణ కొరకు అన్వేషించు. ఇంకా నీ జీవితంలో దేవుని ప్రేమను ప్రజలకు కనపరచలేకపోతున్నావా, ఇప్పుడే వెళ్ళి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఇంకైనా లోతైన పశ్చాత్తాపం లేకుండా యేసుక్రీస్తు రక్తంతో కడగబడలేకపోతున్నావా, సంపూర్ణంగా యేసే రక్తంతో కడగబడు. నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వలేకపోతున్నావా, ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వు. 28:13 వచనం, మన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠిన పరచుకొని వాడు కీడులో పడును రాయబడింది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు చెడు మార్గాలను లేదా చెడుతనాన్ని నీ హృదయంలో నుంచి విడిచిన ఎడల, అనగా చెడుతనాన్ని, చెడు మార్గాన్ని నీ హృదయంలో నుంచి తీసివేసుకున్న ఎడల, నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టు. వాటి ద్వారా పాపమునకు క్షమాపణ కలగదు. ఇప్పుడే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడడానికి నిన్ను సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించుకో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకునుడి. భక్తిహీనుడు తన మార్గములను విడవలను, దుష్టులు తన తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించునని రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభు బహుగా క్షమించే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బహుగా జాలిపడే దేవుడై ఉన్నాడు. ఇదిగో మీ మార్గాలు విడిచిపెట్టాలి, మీ చెడు మార్గాలు విడిచిపెట్టాలి, మీ చెడు తలంపులు విడిచిపెట్టాలి, మీ చెడు పద్ధతులు విడిచిపెట్టాలి, దుష్ట తలంపులు మానాలి. యేసుక్రీస్తు రక్తం మీకు నిలిచి ఉన్నది. ఆయన రక్తంతో నువ్వు కడగబడిన ఎడల ఈ రోజు నువ్వు రక్షించబడతావు. మొదటిగా మీరు ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి, రెండవదిగా ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, మూడవదిగా ఆయన వెతకాలి, నాలుగవదిగా చెడు మార్గాలు విడిచిన ఎడల ఆయన మొదట నీ పాపాలను క్షమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను క్షమించబోతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు నీ ప్రార్థన విని దేవుడు నీ పాపాలను క్షమించబోతున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 39వ వచనం రాయబడింది, ఆయన విని వారి పాపములు క్షమించినట్లు. దేవుడు ఈ రోజు ఆయన్ని ప్రార్థన విని క్షమించబోతున్నాడు. ఎప్పుడే ప్రార్థించు, ప్రభువా నాకు విడుదల దయచేయి, ప్రభువా నాకు ఈ రోజు క్షమాపణ దయచేయి, ప్రభువా ఈ రోజు నన్ను బాగు చేయి, నువ్వు ప్రార్థించు. ఆయన వారి పాపాన్ని
క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి దేశమును నేను స్వస్థపరచదును. దేవుడు దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు. ఏ దేశం అయితే ఒకప్పుడు మూయబడిందో, ఏ దేశం మీదకైతే జనులు మిడతలను పంపించాడో, ఏ దేశం మీదకైతే పసర పురుగులను చీడ పురుగులను దేవుడు పంపించాడో, ఇప్పుడు వాటన్నిటిని దేవుడు తీసివేయబోతున్నాడు. కారణం ఏంటంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు. అందుకే దావీదు కీర్తన 60వ అధ్యాయము 2వ వచనం రాయబడింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం రాయబడింది. ఇర్మియా గ్రంథం 33వ వచనం రాయబడింది. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడువక నీడలో కృప చూపించున్నాను రాయబడిందండి. ఇర్మియా గ్రంథం 51:9వ వచనం రాయబడింది. ఈ సమయంలో దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ పాపమును క్షమించి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చివేయబోతున్నాడు. ఈ దేశంలో ఉన్న దేవుడు తెగులు తీసివేయబోతున్నాడు. ఈ దేశ పరిస్థితులను దేవుడు మార్చివేయబోతున్నాడు. ఈ దేశంలో ప్రతి పరిస్థితిని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఈ రోజు అదే ప్రేమ, అదే శక్తి నేను దర్శించబోతున్నది. దేవుడికి నేను సంపూర్తిగా అప్పగించు. దేవుడు ఆ రీతిగా దేవుడిని దర్శించి నిన్ను బాగు చేసి స్వస్థపరిచి అది కృపతో నింపును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.